సర్వేపల్లి నియోజకవర్గ వెల్లేపల్లి సురేష్ నాయుడు గారికి మాట్లాడుతున్నాం. పెద్దలు సర్వేపల్లి నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఎంపీ కాబోయేటువంటి వరప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పొదలకూరు మండలంలో పోటెత్తిన జన సముద్రం కాకండి నువ్వు ఎక్కడ చూస్తున్నావా లైవ్ లో అడుగుతా ఉన్నా. నీకు మోడీంది ఏదైతే ఈ పొదలకూరు మండలంలో ఇప్పటి వరకు చరిత్రలో స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే వైశ్యుల మీద కేసులు పెట్టారా? పెట్టలా. కానీ సైకో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో వైశ్యుల పైన కేసులు పెట్టి 12 రోజుల పాటు జైలుకు పంపించాడు. కాబట్టి వైశ్యులారా కళ్ళు తెరవండి. రేపు 13వ తారీఖు ఏకతాటిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించండి. అదే విధంగా ఏదైతే ఈ పొదలకూరు మండలంలో సర్వనాశనం చేశాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎక్కడా కూడా అభివృద్ధి చేయాల. చిట్టేపల్లి తిప్ప ఎవడప్ప సొత్తు, ప్రభరగిరి పట్నం ఎవడప్ప సొత్తు, తెల్ల మైనింగ్ ఎవడప్ప సొత్తు, ఎవడప్ప సొత్తు. మీ నాయన ఏమైనా స్వతంత్ర సమరయోధుడా కాకాని రమణారెడ్డిని అడుగుతా ఉన్నా. 4-3 విగ్రహాలు పెట్టుకున్నావు ఈ పొదలకూరు మండలంలో. ఏమి సాధిస్తే విగ్రహాలు పెట్టుకున్నావు? నువ్వు విగ్రహాల మంత్రివా, వ్యవసాయ మంత్రివా, రైతులకు మంత్రివా, ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎవరు నువ్వు అని అడుగుతా ఉన్నాం. నీకు ఓటమి తప్పదు. ఈ పోటెత్తిన జనంతో నిన్న డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి నిన్ను జైలుకి పంపిస్తాం. ఇదే విధంగా రైతుల కోసం ఆర్నిసలు పోరాటం చేసే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఇదే పొదలకూరు మండలంలో నిమ్మ మార్కెట్ లో 25 కోట్లు కట్టి నిమ్మ రైతులను ఆదుకొని వ్యాపారాలు చేసుకునే దానికి ఆశ్రమిస్తే నీ యొక్క చెంచాలు, నీ యొక్క బుల్లెట్లు అక్రమంగా అన్యాయంగా ఆక్రమిస్తే చూస్తూ ఊరుతాం. రేపు ప్రజాప్రభుత్వంలో సోమిరెడ్డి గారి అండదండలతో అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తాం. అదే విధంగా ఏదైతే రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికలలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వం రావాలి. మోడీ గారి నాయకత్వంతోనే ఈ యొక్క భారతదేశ చరిత్రలాగా మిగిలిపోతుంది. కాబట్టి మోడీ గారికి కమలం గుర్తుపై 4వ నెంబర్లో వరప్రసాద్ గారికి ఓటేయండి. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి చంద్రమోహన్ రెడ్డి గారు రావాలి. ఆయనతో సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి. కాబట్టి 2వ నెంబర్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మన యొక్క విజయాన్ని, మన ఘన విజయాన్ని తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదే విధంగా సూర్యచంద్రుడు లాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి సారథ్యంలో ఈ రాష్ట్రం దశ దిశ మారబోతుంది. కాబట్టి మనమందరం కూడా పిడికిలు బిగించి మన గుర్తుతో ఈ వైసీపీ అదిరి ఈ రాష్ట్రాన్ని విడిచిపోయే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మనం హల్లో ఏపీ, హల్లో ఏపీ, హల్లో సర్వేపల్లి, హల్లో సర్వేపల్లి. థ్యాంక్ యూ.